ఎవరు అనుమానించినా భరించాను, ఎవరు అవమానించినా సహించాను, ఎవరు ప్రేమించినా తలంచాను. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నా తిరిగి రావడానికి కారణం ఒకటే తా. మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం, మనల్ని మోసం చేయాలనుకునే వాడిని చంపడం హలో బావా, ఏం కావాలరా? అక్క గుర్తుకొస్తాను, చూసి వెళ్దామని వచ్చా. సండే ఈవినింగ్ కదా, అందరినీ బయటికి పంపించి ముచ్చటకి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. రాయ్ బయటికి వెళ్ళు, చెప్పేది నీకే, బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళరా ఎదవా. ఏం కాదు, ఊరుకోండి. ఏంటి బావా నువ్వు కూడా ఎంత స్టెప్ ఇన్లో అయితే మాత్రం మరీ అంత మర్యాద లేకుండా మాట్లాడేది. నువ్వు సైకియాట్రిస్ట్వేగా, నన్ను పేషెంట్లా ట్రీట్ చేయాలి, సరేనా? హలో అక్క, అక్క అక్క ఏరా మిస్ అయ్యావా? చిన్న చిన్న అయితే విను, 5 నిమిషాల్లో మీ అక్కని అడ్డొస్తే నీ బావని వేసేస్తా, మిస్ అవ్వకుండా. చిన్న అక్కనే చేయొద్దు. చిన్నప్పటి నుంచి నా గుండెలో ఓ ముళ్ళు ఉంది బావా, అది పెరిగే కొద్దీ సెప్టిక్ అయ్యి నా క్యారెక్టర్నే కొల్లబడిసింది. అదే ట్రీట్మెంట్ కోసం అని బయలుదేరా. నువ్వు పెద్ద యాక్షన్ సెట్టింగ్లో పెరిగినోడు కాదులే బావా. ఏది ఒకసారి బాడీటీ నేను ట్రైన్ చేస్తా. ఈ బావా ఇవ్వరా. చిన్న అక్కనే చేద్దా. ఒక్క తల్లి బిడ్డలవురా. అవునా, నాకున్న ప్రాబ్లం కూడా అదేనే. అందుకే ఇద్దరికి పిండాలు పెట్టేదాకా నాకు నిద్ర రాదే. నన్ను ఒక్కలో ఇరికిచ్చి నీ తమ్ముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నా. ఇప్పటికీ నువ్వు చేసిన గౌరవం చాలరా. మా పిల్లల కోసం ఉన్న మమ్మల్ని బ్రతకని. అరే చిన్న ప్లీజ్ రా. నేరం ఒకటి చేసిన 100 చేసిన క్యారెక్టర్ ఒకటే నాకు కాదు. ఈ జన్మకి ఇదే నా అవతారం అనుకో. మనిషి చరిత్రే అన్నదమ్ముల యుద్ధంతో మొదలైంది. సెంచరీలుగా ఆయుధాలు మారినా యుద్ధాలు మారలే. అసలు మన తమ్ముడే కాదు.
వణుకుతున్నావేడు జనక. ఇంకా నీ కూతురు అల్లుడు చచ్చిన విషయం చెప్పనే లేదు. అసలు ఈ నా కొడుకా కాదా అని చూస్తున్నావు కదూ. చూడు, నువ్వు పెంచి పెద్ద చేసిన పైసాచి కానీ చూడు. అబ్బా విసిరి పడేసిన కొడుకులో తన్నుకొచ్చే